கர்த்தருடைய பரிசுத்த நாம ஸ்தோத்திரம். நாம் வந்து ஒரு சின்ன சுருக்கமா ஒரு செய்தியை பார்ப்போம். பாருங்க, ஆண்டவர் இன்றைக்கும் ஜனங்களுடைய வாழ்க்கையை தொடராரு. ஆண்டவர் இன்றைக்கும் நம்மை போல இருக்கிற ஆ, ன- కుறைవుள்ள మనిదర్களை ఉపయోగిக்கிறார். చూడండి, దేవుని నామకు స్తోత్రము. ఈ రోజు కూడా దేవుడు వచ్చి ఆ ప్రజల మనుషుల హృదయాన్ని మారుస్తున్నాడు. మనలాంటి ఇంపర్ఫెక్ట్ గా ఉన్న వారిని కూడా ఉమ్, దేవుడు వచ్చి ఉపయోగించుకుంటున్నాడు. అద్భుతాలు చేస్తున్నాడు. జీవితాన్ని ఆయన మారుస్తున్నాడు. మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని చూద్దాం. ప్రసంగి 4వ అధ్యాయము 9వ వాక్యం తీసుకున్న వాళ్ళు చదవమని కోరుకుంటున్నాను. முதலாவது ஒரு வசனத்தை எடுத்து நீங்க வாசிக்கும்படியா கேட்கிறேன். பிரசங்கி 4வது அதிகாரம் 9வது வசனம். ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో మొట్టమొదటిగా వచ్చి ఒకరుగా ఉండడం కంటే ఇద్దరు ఉంటే ఏ ఒక కష్టం వచ్చినా ఒకరినొకరు ఆదుకోవచ్చని కూడా దేవుడి వాక్యం చెబుతున్నది. இந்த பிரசங்கி 4 அதிகாரம் 9வது வசனத்தை பார்க்கும்போது, ஒருவனாய் இருக்கிறது பார்க்கலும் இருவராய் இருந்தால் நல்லது. ஒரு கஷ்டம் வரும்போது ஒருத்தருக்கு ஒருத்தர் ఉపయోగமாக இருக்க முடியும் என்று కూడా ఆండవర్ சொல்கிறார். ఈరోజు మనం కొన్ని వాక్యాలు చూసుకుందాం. ఎందుకు ఇద్దరు అన్న ఒక కాన్సెప్ట్ మీద చూద్దాం. ఎక్కడ కూడా దేవుడు వచ్చి ఒకరు అని కాకుండా ఇద్దరు ఉండాలి అన్న వాక్యాలు ఎక్కువ బైబిల్ పుస్తకంలో ఉన్నది. பாருங்க, வேத புத்தகத்துல வந்து ஒருத்தர் தனியாக இருக்கிறத விட 2 பேர் இருக்கணும், 2 பேர் இருந்து செய்தால் நல்லது என்று கூட வேத வசனத்துல நாம் வந்து ముఖ్యంగా நிறைய இடங்கள்ல பார்க்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన పరిచర్య ప్రారంభించిన తరువాత శిష్యులను ఎన్నుకున్నాడు. ఆ రాత్రి వేళలో ఆయన ఎక్కువ ప్రార్థించాడు. బహుగా ప్రార్థించి రాత్రంతా ప్రార్థించి ఆయనతో పాటు పనిచేయడానికి, ఆయన ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తరువాత దేవుని పనిని కొనసాగించడానికి, సంఘ స్థాపన చేయడానికి కూడా శిష్యులను ఎన్నుకున్నాడు. 12 ఎన్నుకుంటే అందులో ఒకడు వచ్చి సాతానుకు చెందినవాడు. 11 మంది వచ్చి దేవుని శిష్యులుగా చివరి వరకు మిగిలారు. பாருங்க, ஆண்டவராக இயேசு கிறிஸ்து கூட அவர் வந்து தன்னுடைய சீஷர்களை தேர்ந்தெடுக்கிற அந்த இரவு நேரத்துல ஒரு இரவெல்லாம் பிதாவுடைய சமூகத்தில் இருந்து ஜெபம் பண்ணார். யார் எனக்கு சீடர்களா இருக்கணும், யாரை நான் தேர்ந்தெடுக்கணும், அவங்களை கொண்டு என்னுடைய வேலைகள் எப்படி நான் போனதுக்கு பிறகு கூட இந்த உலகத்துல தொடர்ந்து வரும், சபைகள் எப்படி ஸ்தாபிக்கப்படும், அதுதான் தேவனுடைய பெரிய திட்டமாக இருந்தது. அதை எப்படி செய்யணும்னு சொல்லி ஆண்டவர் 12 பேரை தேர்ந்தெடுத்தார். அந்த 12 பேர்ல ஒருவன் பிசாசுக்கு அடிமையா மாறிட்டான், பிசாசு கிட்ட போயிட்டான். 11 பேரும் దేవునుடைய శీషర్లా కడైసి వరకు నిండు కొండార్గల్. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూచినట్ల యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను పిలిచి వాళ్ళకు అధికారాన్ని ఇచ్చి బయటికి వెళ్ళమంటున్నాడు, ఫీల్డ్కి వెళ్ళమంటున్నాడు. వెళ్ళండి, బయటికి వెళ్ళండి, నా యొద్ద తర్ఫీదు పొందుకున్నారు ఇంతకాలము, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి సువార్తను, మంచి వార్తను ప్రకటించి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలన్న నియమాలు కూడా అక్కడ ఇచ్చాడు. మీరు అపవిత్రాత్మ చేత పీడవబడిన వారిని స్వస్థపరిచి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి, కుష్ఠరోగులను కూడా మీరు బాగు చేసి ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా కూడా మరి ఇవ్వండి అని కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పాడు. பாருங்க, ஆண்டவராக இயேசு கிறிஸ்து மார்க்கு சுவிசேஷம் 6வது அதிகாரம் 7வது வசனத்தை நீங்கள் பார்த்தீர்கள் என்றால், ஆண்டவராக இயேசு வந்து அவர் கொடுக்கிற அந்த வல்லமை அதிகாரத்தை கொண்டு சீஷர்கள் வெளியே போய் ஃபீல்டுக்குள்ள இறங்கி போய் ஜனங்கள் நடுவில் போய் குடும்பங்கள் நடுவில் போயிட்டு பிசாசினால பிடிக்கப்பட்டவர்களை பிசாசுகளை துரத்தி வியாதியை சுகப்படுத்தி நல்ல வார்த்தையை ஏழைகளுக்கு அறிவித்துட்டு வர வேண்டும், எப்படி போகணும், எப்படி செய்யணும் எல்லாமே சொல்லிட்டாரு. అక్కడ మార్కు 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు చూసినప్పుడు ప్రభు వచ్చి ఒకరుగా పంపించకుండా ఇద్దరిద్దరుగా పంపించాడంట. ఇప్పుడు 12 మెంబర్స్ వచ్చి 6 టీమ్ చేశాడు, జతపరిచాడు, ఇద్దరిని జతపరిచాడు. నువ్వు ఈ వ్యక్తితో ఇక్కడ వెళ్ళు, నువ్వు వీళ్ళతో వెళ్ళు, పేతురు వచ్చి ఇంకా బర్తిలమేయుతో వెళ్ళు, ఇంకా యూదాస్ ఇస్కరియోతు యాకోబుతో వెళ్ళు. అలా ఒకరినొకరు జతపరిచి ఇద్దరిని ఒక్కొక్క స్థలంలోకి పంపించాడనమాట దేవుని పని చేయడానికి. பாருங்க, ஆண்டவராக இயேசு
இந்த 12 பேர் சீஷர்களை எடுத்துக்கொண்டு அவர் என்ன பண்ணினார்னா, 2 பேராக பிரிச்செடுத்தார். அவர்கள வந்து தேர்ந்தெடுத்து, இந்த 2 பேர் நீங்க ஒரு டீமா போகணும். இந்த இடத்துக்கு போங்க, அந்த இடத்துக்கு போங்கன்னு சொல்லி 12 பேராக இருக்கிற இவர்களை 6 டீமா மாத்திட்டார். 6 பேராக మాతి మాతి அவங்கள வந்து అనిపినారు. వీళ్ళందరూ కూడా ఇద్దరిద్దరుగా వెళ్లి ఒక్కొక్క స్థలంలో వెళ్లి సువార్తను ప్రకటించి అపవిత్ర ఆత్మలను వెళ్లగొట్టి వ్యాధుల మీద వాళ్ళు అధికారాన్ని చూపించి మళ్ళీ వచ్చి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, దయ్యాలు నా నామమందు వెళ్ళిపోతుందని మీరు సంతోషించకండి. మీ పేర్లు పరలోకమందు దేవుని గ్రంథంలో జీవ పుస్తకంలో రాయబడి ఉన్నదన్న కార్యాన్ని బట్టే మీరు అతిశయించాలని కూడా చెప్పారు. இந்த 2 பேராக போய் இவங்க ஊழியம் செஞ்சு, பிசாசுகளை துரத்தி, வியாதிகளை சுகப்படுத்திட்டு வந்துட்டு கடைசியில சொல்றாங்க, ஆண்டவராகிய இயேசுவே நாங்க வந்து ரொம்ப அற்புதமா செஞ்சுட்டோம். ரொம்ப சூப்பரா இருந்தது. அவங்களுடைய அனுபவத்த வந்து ரொம்பவும் அவங்க வந்து ரொம்ப சந்தோஷத்தோட சொல்றாங்க. ஆனா இயேசு கிறிஸ்து பாருங்க, அந்த அற்புதங்களை செய்தது குறித்து பெரிய அளவுல அவங்கள வந்து ரொம்ப அற்புதமா செஞ்சுட்டீங்கன்னு சொல்லி அவங்கள வந்து அவரு உற்சாகப்படுத்தல. அவர் சொன்னார், பிசாசுகள் என் நாமத்தினால் ஓடுகிறது என்று சந்தோஷப்படுகிறது பார்க்கிலும், உங்களுடைய பெயர்கள் జీవ పుస్తకத்திலே எழுதப்பட்டிருக்கிறது என்று సంతోషపడుங்கள். సో, ఇక్కడ ప్రభువు మనకు ఇస్తున్న ఒక సందేశం ఏంటంటే, మన పరిచర్యలో అద్భుతాలు జరగడం మంచిది. స్వస్థతలు జరగడం మంచిది. ప్రజలు మన చేతులు పెడుతుంటే కిందకి పడిపోవడం మంచిది. ఇవన్నీ కూడా దేవుని క్రియలనమాట. కానీ ఆ ఎక్స్‌పీరియన్సెస్ ఆ అనుభవంలో మనము నిలబడుకొని అతిశయించి మనం అలా ఉంటున్నామని కాదు. మనము మన రక్షణను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన కార్యము. இந்த இடத்துல ஆண்டவராகிய இயேசு நமக்கு கொடுக்கிற ஒரு செய்தி என்னவென்றால், நீங்க அற்புதம் செய்யலாம். நீங்க தீர்க்க தரிசனம் சொல்லலாம். தரிசனம் பார்க்கலாம். இதெல்லாம் நல்லது. மற்றவங்களுக்கு நல்லது. ஆனால் அதில நம்ம பார்த்துக்கொண்டு நம்மளுடைய இரட்சிப்பை நம்ம விட்டுவிடக்கூடாது. எல்லாவற்றிலும் ముఖ్యం நம்மளுடைய இரட்சிப்பை நாம் పాదుగాத்துக் கொள்வது. ఒక మనిషి ప్రపంచమంతా కూడా ఆదాయపరుచుకొని తన సొంత ఆత్మను కోల్పోతే లాభమేంటి అని కూడా ప్రభువైన యేసుక్రీస్తు అడిగాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சொன்னார், ஒரு மனிதன் உலகத்தை எல்லாம் கூட ஆதாயப்படுத்திக்கிட்டு தன்னுடைய சொந்த உள்ளத்தை, தன்னுடைய சொந்த ఆత్మவை నష్టపరుచుకొండాల్ கொண்டால் அவனுக்கு లాభం என்ன என்று కూడా சொன்னார். అదే విధంగా పౌలు కూడా తన లేఖనాల్లో చెప్తున్నాడు. అందరిని నేను దేవుని మార్గంలో నడిపించి నేనే నా రక్షణను కోల్పోవడానికి సిద్ధం లేదు. నా శరీరాన్ని అదుపులో ఉంచుకొని నేను చక్కగా పరిగెత్తుతున్నాను. నేను ఇప్పుడు బహుమతి పొందినట్లు పరిగెత్తుతున్నానని కూడా చెప్తున్నాడు. அதேபோல பவுல் தன்னுடைய கடிதங்களில் சொல்லுகிறார், நான் எல்லோருக்கும் சுவிசேஷத்தை அறிவித்து எல்லோரையும் சரிப்படுத்தி நீதிமானா மாற்றிவிட்டு நானே விழுந்து விட்டா எனக்கு என்ன லாபம்? நான் என்னுடைய ஓட்டத்துல சரியாக ஓடும்படியாக இந்த சரீரத்தை కట్టుబాటుకుల్లాగా కూడా వైతిరుக்கிறேன் என்று కూడా சொல்கிறார். చూడండి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పంపించినప్పుడు ఇద్దరిద్దరిని పంపించాడు. ஆண்டவராகிய இயேசு பாருங்க அவங்களுடைய சீடர்களை அனுப்பும்போது 2 பேராக அனுப்பினார். ఇదే పద్ధతిని మనము అపొస్తలుల కార్యములో కూడా చూడగలుగుతాం. పేతురు మరి యోహాను ఇద్దరు దేవాలయంలో వెళ్లి ప్రార్థించుకోవడం వాళ్ళ అలవాటు. అలా వెళ్తున్న ఆ సమయం ఒక సమయమందు ఆ కుంటివాడిని చూసి అద్భుతం చేసి యేసునామందు అని అద్భుతం చేసినప్పుడు ఒక గొప్ప ఉజ్జీవము, ఆత్మరక్షణ ఆ దేవాలయము ఎదుట కలిగిందని కూడా మనము 3వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. இதே ஒரு காரியம் வந்து நீங்க பார்த்தீங்கன்னா, அப்போஸ்தல நடவடிக்கைகள்ல கூட 2 பேராக வேலை செய்கிறத நம்ம பார்க்கலாம். அப்போஸ்தலர் 3ஆம் அதிகாரத்துல வரும்போது பேதுருவும், யோவானும் 2 பேரு ஒன்று சேர்ந்து போயி அவங்க ஜெபிக்கிறது அவங்களுடைய வழக்கமா இருந்தது. ஒரு நாள் அப்படி போய்க்கிட்டு இருக்கும்போது அந்த செப்பானி வந்து இவங்கள பார்த்து பிச்சை கேட்க, இவங்க அவங்கள சுகப்படுத்த ஒரு பெரிய எழுப்புதல் அந்த இடத்துல వర ఆరంభితది. మరి క్రిందకి అపోస్తల కార్యములు వచ్చినప్పుడు ఒక స్థలంలో అందరూ కూడుకొని ప్రార్థిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ మాట్లాడాడు. సౌలును, బర్నబాసును నా కొరకు మీరు వేరుపరిచి వారిని సేవలో పంపించండి. సౌలు అంటే అదే పౌలు. పౌలు, బర్నబాసు ఇద్దరు కలిసి సేవ చేయాలనేది దేవుని చిత్తముగా ఉన్నది. అలా వాళ్ళు కొంతకాలము దేవుని సేవను ఇద్దరు ఏకీభవించి చేయడం అనేది కూడా జరిగింది. பாருங்க அப்போஸ்தலர் நடவடிக்கைகள்ல கொஞ்சம் கடந்து கீழ வரும்போது ஒரு இடத்துல எல்லா கிறிஸ்தவர்கள் ஊழியர்கள் கூடி ஜெபிக்கும்போது பரிசுத்த ஆவியானவர் சொன்னாராம், சவுலையும் பர்னபாசையும் எனக்காக பிரித்தெடுத்து அவங்களை ஊழியத்துக்கு அனுப்புங்க, வேலைக்கு அனுப்புங்கன்னு சொல்லுகிறார். அந்த சவுல்னா அதான் பவுல். பவுலும் பர்னபாசும் போய் செய்யணும். கொஞ்ச காலம் அவங்க 2 பேரும் சேர்ந்து ஊழியம் செய்து வந்தாங்க.
ఆ తర్వాత మీకు చరిత్ర తెలుసు. దేవుని వాక్యంలో రాయబడింది. ఎక్కడ కూడా చూడండి మనుషులు ఇద్దరు కూడుకుంటే ఏదో ఒక అభిప్రాయం వచ్చి తేడా వస్తూ ఉంటుందన్నమాట. ఏదో ఒక చిన్న విషయమైనా కొన్ని కొన్ని ఆహ్, హ్మ్, వీళ్ళు చెప్పడం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెప్పడం వీళ్ళకి అర్థం కాదు. నచ్చదు. అటువంటి సందర్భాల్లో விடிపోయే కార్యాలు కూడా ఉంటాయి. பாருங்க மனிதர்கள் எப்பவுமே 2 பேர் கூடி வந்தாங்கன்னா, எப்பவுமே ஒரே மாரி இருக்காது. ஒரு மனம் வர்றது ரொம்பவும் கஷ்டம். சில நேரத்தில வந்து அ அ நான் என்னுடைய అభిప్రాయం వేరే మారి இருக்கும். அவங்க అభిప్రాయం వేరే మారి இருக்கும். అలాగే పౌలు, బర్నబాస్ కూడా మార్క్‌ను బట్టి వాళ్ళకు డిఫరెన్సెస్ ఒపీనియన్ వచ్చేసాయి. మార్క్ అనే వ్యక్తిని తీసుకోవాలని బర్నబాస్ చెప్తుంటే, పౌలు చెప్పాడు అతడు అంతగా మనకు ఉపయోగపడడు. వదిలేసేయి అంటే మరి మార్క్‌ని తీసేసుకొని బర్నబాస్ వెళ్ళిపోయాడు. ఒక పెద్ద వాళ్ళకు ఘర్షణ జరిగింది. ఇద్దరు విడిపోవడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత రికన్సిల్ అయ్యారు. కానీ ఎప్పుడు కూడా మళ్ళీ కలిసి పనిచేసినట్లు పెద్దగా ఎక్కడ రాయబడలేదన్నమాట. మార్క్‌ని తీసుకొని బర్నబాస్ వెళ్ళిపోతే పౌలొచ్చి ఇంకా సైలస్‌ని తీసుకొని ఆహ్, ఆయన వెళ్లి పరిచర్య చేయడం జరిగింది. ఆ తర్వాత మార్క్‌ని కూడా பவுல் அங்கீகரிச்சாரு. பாருங்க பவுலும் வந்து பவுலும் பர்னபாஸும் மார்க்க கொண்டு போகணுமா, கொண்டு போகக்கூடாதா என்கிற காரியம் வந்து வரும்போது, பவுல் வந்து மார்க் வேண்டாம் என்று சொன்னார். பர்னபாஸ் அவன் வேண்டும் என்று சொல்லி பர்னபாஸ் மார்க்கை கொண்டு போனாரு. பவுல் வந்து சைலஸ கொண்டுட்டு இவங்க 2 பேரும் ஊழியம் செய்ய போயிட்டாங்க. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 18 అధ్యాయము 20 వాక్యంలో సమయం లేదు కాబట్టి నేను ఊరికే రెఫరెన్స్ మాత్రం చెప్తున్నాను. మత్తయి సువార్త 18 అధ్యాయం 20 వచనంలో రాయబడి ఉంది. నా నామమందు ఎక్కడ ఇద్దరైనా, ముగ్గురైనా కూడి ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని కూడా చెప్పాడు. మరలా అక్కడ ఇద్దరు అట్‌లీస్ట్ కనీసం ఇద్దరుంటే బాగుంటుందని దేవుని అభిప్రాయము. பாருங்க மத்தேயு சுவிசேஷம் 18ஆம் அதிகாரம் 20வது வசனத்துல ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சொன்னார், என் நாமத்தினால 2 அல்லது 3 பேர் கூடி ஜெபித்தால் அந்த இடத்துல நான் இருப்பேன். குறைஞ்ச பட்சத்துல 2 பேர் இருக்கும்போது தேவன் அந்த இடத்துல நிச்சயமாக கிரியை செய்ய முடியும் என்கிற காரியத்தை கூட நாம் பார்க்க முடியுது. దేవుడు ఎందుకు అలా ఉంచాడంటే అది ఆయన చిత్తము, ఆయన మనస్సులో ఇద్దరుంటే బాగుంటుందనేసి కూడా దేవుడొచ్చి ఇష్టపడుతున్నాడు. ஆண்டவர் ஏன் அப்படி செய்கிறார் என்றால், ஆண்டவர் வந்து சில நேரங்கள்ல 2 பேராக இருந்தால் நல்லா இருக்கும் என்று కూడా నిனைக்கிறார். కానీ కొన్ని సందర్భాల్లో ఒంటరిగా వెళ్ళాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అనేక ప్రవక్తలు వచ్చి ఒంటరితనంలోనే ఉండి సేవ చేశారు. కానీ దేవుడు ఇష్టపడేది కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు, మరి ఆదియందు మనం చూసినప్పుడు కూడా ఒకళ్ళు కాదు ఇద్దరే ఉండాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు. நாம வந்து சில தீர்க்கதரிசிகளுடைய வாழ்க்கையில பார்க்கும்போது எரேமியாலாம் அவர் தனி மனிதனாக ஊழியம் செய்தார். ஆனாலும் தேவனுடைய சித்தம் ఆదిயிலிருந்து 2 పేరు இருக்கணும் என்று தான் இருந்தது. ఆది కాండానికి వెళ్ళిపోతే మనం ఏ ఒక్క విషయం నేర్చుకోవాలంటే ప్రారంభం నేర్చుకోవాలంటే ఆది కాండానికి వెళ్ళాలి. చివరి కాలం నేర్చుకోవాలంటే ప్రకటనకు వచ్చి చూడాలి. எந்த ஒரு விஷயத்தை நாம் வந்து சரியாக கற்றுக்கொள்ள வேண்டும் என்றால், நம்ம வந்து ஆதியாகமத்துக்கு போக வேண்டும். ஆரம்பத்தை குறித்து, கடைசி காலத்தை குறித்து பார்க்கணும்னா, வெளிப்படுத்தல் విశేషத்தை பார்க்க வேண்டும். పరిసయ్యులు, సదుస్సేయులు యేసుక్రీస్తుతో పోరాటం చేస్తూ ఒక ఒకడు తనకు తన భార్య నచ్చకపోతే విడాకులు ఇచ్చేయాలనేసి మోషే రాశాడు కదా! ధర్మశాస్త్రంలో అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రెఫరెన్స్ ఎక్కడిస్తున్నాడు? ఆదికాండంలో. ఆదియందు దేవుని చిత్తము అలా లేదు. మీ యొక్క హృదయము కఠినపడడం వల్ల అటువంటి ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు అని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అప్పుడు చెప్పినప్పుడు ఆదియందు దేవుడు మనిషిని సృష్టించిన సమయంలో ఆదాము, అవ్వ ఇద్దరిని సృష్టించి, ఆడమొగ్గని సృష్టించి వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉండాలని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఒంటరితనంలో ఉండడం మనిషి మంచిది కాదని తనకు సరైన ఒక సాటైన ఒక సహాయాన్ని దేవుడొచ్చి సహాయం చేయడానికి ఒక హెల్పర్‌ని సృష్టించి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఫలించి ఈ భూమంతా కూడా నిండాలని కూడా దేవుడు వచ్చి ఆదికాండం 1 అధ్యాయం 28వ వచనంలో ఆయన ఆశీర్వదించి వాళ్ళని పంపించడం జరిగింది. பரிசேயர், சதுசேயர் வந்து இயேசுவோடு தர்க்கம் செய்து கொண்டு, ஏன் மோசேஸ் சொல்லுகிறார்ல, ஒருவனுக்கு தன்னுடைய மனைவியை பிடிக்காவிட்டால், ஒரு லெட்டர் எழுதி குடுத்துட்டா போதுமா? எனக்கு பிடிக்கல. உன்னோட நான் வாழ விருப்பம் இல்லன்னு குடுத்துட்டா போதும். அப்போ ஆண்டவருடைய வசனத்துல எழுதப்பட்டிருக்கிறது அல்லவா என்று சொல்லும்போது, ஆண்டவராகிய இயேசு சொன்னார், ஆதியிலிருந்து அப்படி கிடையாது. எங்க எதை குறித்து பேசுறார்? ஆதியாகமத்தை குறித்து பேசுறார். அங்க போய் பாருங்க. ஆணையும் பெண்ணையும் உண்டாக்கி இவர்கள் 2 பேரும் ஒரே சரீரமாக இருக்க கடவர்கள் என்று ఆండవరాగియ దేవన్ నిర్ణయిத்தார் என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. అప్పుడు మనం ఆదికాండానికి వెళ్ళినప్పుడు అక్కడ మనిషి
ఒ ఒక్కనిగా లేదు, ఇద్దరున్నారనమాట. ஆதாமு, அவ்வா. ఆ తర్వాత దేవుని క్రియలు జరిగాయి. ஆதியாமத்தில் நாம் பார்க்கும்போது தேவனுடைய அ வார்த்தையில ஒரு மனிதனாக இல்ல. ஆ ஆணும், பெண்ணும் ஆதாம், ஏவாளாக இருக்கும்போது தான் இந்த ఉలగం ఆశీర్వదింపబడ్డది. మరి పాత నిబంధనలో మోషే కాలంలో దేవుడు మోషేను ఉపయోగించుకొని ఒక రక్షకుడుగా ఇజ్రాయేలు ప్రజలను తీసుకురావాలంటే మోషే ఒక్కడిని పంపించలేదు. మోషేతో పాటు ఒక అహరోన్‌ను కూడా దేవుడు ఇచ్చాడు. వాళ్ళిద్దరు నిలబడుకోవడం వల్ల గొప్ప క్రియలు జరిగాయి. நாம பழைய ஏற்பாட்டுல கூட பார்க்கும்போது, மோசே ஒருத்தர மாத்திரம் தேவன் அனுப்பல. அவர் ஒரு இரட்சகரா இருக்க, அவரோடு கூட ஆரோனை கூட குடுத்தார். ஆரோன் வந்து உனக்கு வாயாக இருந்து அவன் உன்னை நடத்துவான், உனக்கு సహాయం செய்வான் என்று சொல்லி మోసే ఆరోనాగ வைத்தார். ప్రవక్తల్లో చూసినప్పుడు ఏలియా, ఎలీషా ఇద్దరు ఏకంగా ఉండి ఇద్దరు ఒకరితో ఒకరు పరస్పరము ఎలీషా వచ్చి ఏలియాను వెంబడిస్తూ ఏలియా యొక్క ఆత్మ అభిషేకాన్ని, వరాన్ని ఇంకా டபுள் போர்ஷன் பொந்துకోవడం జరిగినది. நம்ம வந்து தீர்க்கதரிசிகளை பார்க்கும்போது எலியா, எலிசா என்று 2 பேர். எலியாவோடு எலிசா இருந்து கொண்டு எலியாவுடைய வல்லமையை 2 தனையாக அதை வந்து 2 మడంగాగా அவர் పెట్టుకొండి ఊழிయం చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళుతుంటే మనకు ఇద్దరిద్దరుగా పనిచేసింది, లేకపోతే ఇద్దరుగా ఉండి చేసిన కార్యాలు అనేక விஷயாలు ఉన్నాయన్నమాట. இப்படி சொல்லிக்கொண்டே போகணும் என்றால் 2 பேராக இருந்து செய்யக்கூடிய காரியம் நிறைய காரியங்கள் இருக்கிறது. లేఖనాల్లో ఇలా రాయబడి ఉన్నది. ఒక విషయాన్ని మనం వచ్చి ఇది నిజమని మీరు తేల్చాలంటే 2 సాక్ష్యాలు, 2 లేకపోతే 3 సాక్ష్యాలు ఉంటే చాలు ఆ విషయాన్ని మనము இது நிஜமனி வாஸ்தவமனி చెప్పుకోవచ్చు. வசனத்துல சொல்லியிருக்கிறது, நீங்க ஒரு காரியத்தை உறுதிப்படுத்தணும் என்றால் 2 இல்லாவிட்டால் 3 சாட்சிகள் இருக்கணும். 2 సాక్షి குறைந்தது இருக்கணும். அப்பதான் அது உண்மை என்று ఆகும். యేసుక్రీస్తు ప్రభువు నేను పరలోకం నుంచి వచ్చానని ఆయన మాట్లాడుతుంటే పరిచయులు చెప్పారు, నీ సాక్ష్యము అబద్ధము, నువ్వు ఒక్కరివే సాక్ష్యం ఇస్తున్నావు అని చెప్పినప్పుడు ప్రభు నేను చెప్పాడు, నేను ఒక్కడిని మాత్రం కాను. మరి యోహాను కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను, మనుషుల సాక్ష్యాన్ని నేను తీసుకోను, నేను నా తండ్రి ఇద్దరు ఉన్న మా సాక్ష్యం నిజమని కూడా యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకు జవాబు చెప్పాడు. ஆண்டவராக இயேசுவை பார்த்து அந்த காலத்தில் இருந்த பரிசேயர்கள், சதுசேயர்கள் சொன்னார்கள், நீ உன்னை குறித்து சாட்சி சொல்லுகிறாய், உன்னுடைய சாட்சி பொய்யானது. ஏனென்றால் 2, 3 பேர் சாட்சி கொடுக்கணும். அப்ப ஆண்டவராக இயேசு அதுக்கு பதில் சொல்லி சொன்னார், நான் வந்து என்னை குறித்து நான் சாட்சி கொடுக்கிறது மாத்திரம் இல்ல, யோவானும் சாட்சி கொடுத்துக் கொண்டிருக்கிறான். மனுஷனுடைய சாட்சி நான் ஏற்றுக்கொள்ளாமல் நானும் என்னுடைய பிதாவும் 2 பேர் సాక్షి கொடுக்கிறதுனால இந்த விஷயம் ఉన్మై என்று కూడా ఆండవర్ சொன்னார். మరి చివరిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇద్దరు ఈ భూమి మీద ఏక మనసుతో అంగీకరించి ప్రార్థించిన ఎడల ఆ ప్రార్థన పరలోకమందున్న తండ్రి ఖచ్చితంగా వింటాడంట. గుర్తించారా? ఇద్దరు. ఎందుకంటే ఏక మనసు రావడం చాలా కష్టం. ఇద్దరు ఏకీభవించి ఒక విషయం కొరకు ప్రార్థించిన ఎడల పరలోకమందున్న తండ్రి ఖచ్చితమైన జవాబిస్తానని కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చున్నాడు. மத்தேயு சுவிசேஷம் 18ஆம் அதிகாரம் 19வது வசனத்தை நீங்க பார்த்தீர்கள் என்றால், அந்த இடத்துல எழுதப்பட்டிருக்கிறது, 2 பேர் இந்த பூமியில் அவர்கள் வந்து ஒரு மனம் பட்டு ஒரு விஷயத்துக்காக ஊக்கமாக ஜெபித்தார்கள் என்றால், பரலோகத்தில் இருக்கிற உங்கள் பிதா அந்த ஜெபத்தை கேட்டு ஜெபத்துக்கு நிச்சயமான பதில் கொடுப்பார் என்று కూడా எழுதப்பட்டிருக்கிறது. ఈరోజు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే ఒకరుగా ప్రార్థించి రాకపోతే ఇంకొక ప్రేయర్ పార్ట్నర్‌ని కనుక్కోండి. వాళ్ళతో పాటు ఏకీభవించి ఇద్దరు ఒకే మనసుతో మనసు కలిగిన వారిగా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థనను కొనసాగిస్తుంటాడు. ఆ ప్రార్థనకు ஜவாப் అనేది ఖచ్చితంగా వస్తుంది. பாருங்க, நீங்க ஒருவரா ஜெபித்துக் கொண்டிருக்கிறீங்க, விடுதலை வரலன்னா யாராவது ஒருத்தர் ஜெபத்துல உங்களுக்கு பார்ட்னரா நீங்க ఎన్నుకుంటూ அவங்களோட நீங்க ஒருமனப்பட்டு జెబింగ. అందుకే అనేక సేవకులు చెప్పేవాళ్ళు, భార్య భర్త వీళ్ళిద్దరూ వచ్చి ఏక శరీరం గనుక వీళ్ళిద్దరూ ఏకీభవించి ప్రార్థిస్తే ఆ ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు వింటాడు. బెస్ట్ పార్ట్నర్‌షిప్, ప్రేయర్ పార్ట్నర్ షుడ్ బి యువర్ వైఫ్, యువర్ హస్బెండ్. விவாகమైన వాళ్ళకు பாருங்க, திருமணம் செய்து கொண்டவங்களுக்கு ஜெபத்துக்கு துணையாக நிற்க வேண்டியது யார் என்றால், ஒரு ஒரு கணவனும் மனைவியும் ஒரே சரீரமா இருக்கிறதுனால அவங்களுக்கு தான் நிறைய ஒரு மனம் இருக்கும். அ அப்போ இவங்க 2 பேரும் இணைந்து ஜெபத்துல ஜெபிச்சார்கள் என்றால் ஒரு மனத்தோட அந்த ஜெபம் నిశ్చయமாக కేకపడం. ఈ ఉదయకాలమందు ఈ ఈ యొక్క గూగుల్ మీట్‌లో ఉన్న మీరు
మీ భార్యను మీ ప్రేయర్ పార్ట్నర్‌గా ఎన్నుకున్నారా? ప్రార్థిస్తున్నారా? మీ భర్తను మీ ప్రేయర్ పార్ట్నర్‌గా చేసుకున్నారా? అలా చేసుకోకపోతే ఈ వాక్యాన్ని చూడండి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థించినట్ల. మీరిద్దరూ ఏకీభవించి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. జీవితాలు మారుతాయని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా ఒక ஆலோசனை இస్తున్నాడు. ஆண்டவர் பாருங்க இன்றைக்கு இந்த Google Meetல இருக்கிற நமக்கு ஒரு ஆலோசனை குடுக்கிறார். உங்களுடைய மனைவிய நீங்க வந்து உங்களுடைய பிரேயர் பார்ட்னரா மாட்டிக்கிட்டீங்களா? உங்களுடைய கணவன உங்களுடைய ஜெபத்துல இணைந்து உங்களோட உதவி செய்கிறவர்களா மாற்றிக்கிட்டீங்களா? அப்படி மாற்றிக் கொண்டீர்கள் என்றால், நிச்சயமாக உங்களுடைய ஜெபத்துக்கு பதில் வந்துவிடும். అలా నాకు భార్య లేదు, భర్త లేదు అని చెప్పేవాళ్ళు ఇంకొకరు ఆత్మీయులుగా ఉన్నవారు సేమ్ జెండర్. ఓకే. మేల్ అయితే ఇంకా పురుషులైతే పురుషులతో, స్త్రీలైతే స్త్రీలతో ఒక ప్రేయర్ పార్ట్నర్ మీరు ఐడెంటిఫై చేసుకున్న యెడల వారితో పాటు మీరు ఏకీభవించి కొన్ని విషయాల కొరకు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. எனக்கு வந்து கணவன் இல்ல, மனைவி இல்ல என்று சொல்லுகிறவர்கள் கவலைப்பட தேவையில்ல. அவங்க வந்து என்ன செய்யலாம்னா, ஆவிக்குரியமா இருக்கிற ஒரே ஒரு ஆண் என்றால் ஆணோட, பெண்ணோட ஒரு ప్రేయర్ పార్ట్నర్ அவங்க தெரிந்து கொண்டு அவங்க జెబిక ఆరంభించலாம். చివరిగా ఇప్పుడు ఈ పరిచర్య మనం అపోస్తలిక్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కూడా ఇన్ని సంవత్సరాలుగా జరగడానికి ఒక గొప్ప కారణం ఏంటంటే, నేను అన్న ఏకీభవించి ఒకరుగా చేయడం లేదు. ఇద్దరు చేస్తున్న కారణం వల్ల ఐక్యతతో ప్రార్థించి చేయడం వల్ల దేవుడు ఇంత స్థాయికైనా మనం గొప్పగా చేయడం లేదు. కానీ ఇంతైనా చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడంటే ఇక్కడ కూడా ఇద్దరిని దేవుడు జతపరిచాడు ఈ விஷயாన్ని చేయడానికి. பாருங்க கடைசியாக இந்த ஊழியத்துல அப்போஸ்தல ஐக்கிய ஊழியத்தை நாங்க வந்து கடந்த ஒரு 14 வருஷமாக செய்து வருகிறோம் என்றால், இதனுடைய சீக்ரெட் ரகசியம் என்னவென்றால், ஒருத்தரா செஞ்சிருந்தா நடந்திருக்காது. 2 பேர் ஆண்டவர் வந்து என்னையும், அண்ணனையும் ஆண்டவர் இணைத்தார். நாங்க வந்து ஒரு மனத்தோட எந்த ஒரு விஷயத்தா இருந்தாலும் விட்டு குடுத்து, ஒருத்தர் புரிந்து கொண்டு காரியங்களை செய்கிறதுக்கு தேவன் கிருபை செஞ்சார். பெரிய அளவுல செய்யாக்காட்டி கூட ஒரு చిన్న விஷயத்த செய்ய கூட దేవుని வந்து నేర్తియాగా செய்ய అప్పుడు ఇணைతిరుக்கிறார். ఈరోజు మీరు కూడా మీతో దేవుడు ఎవరిని ఇస్తున్నారో వారిని గుర్తించండి. వాళ్ళతో ఏకీభవించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. இன்றைக்கு கூட உங்கள வந்து ஆண்டவர் யாரோடு இணைப்பாரோ அவங்களோடு இணைந்து கொள்ளுங்கள். ஒரு மனம் படுங்கள், ஜெபியுங்கள். ஆண்டவர் ஒரு பெரிய வெற்றியை நமக்கு கொடுத்துருவார். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.